నమస్తే, నవత టీవీకి స్వాగతం. నేను మీ పావని. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మన సంపూర్ణ ఆయుర్వేదం ఎన్నో ఆహార విషయాల గురించి, అందులో ఉండే ఆహారంలో ఉండేటటువంటి ఆరోగ్య రహస్యాల గురించి ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసింది. అయితే ఈ రోజు సంపూర్ణ ఆయుర్వేదంలో ఆకుకూరల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఈ ఆకుకూరల్లో పోషకాల గని అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరల్లో తోటకూరని పోషక విలువలకి ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. తోటకూరల్లో ఎక్కువగా ఐరన్ కంటెన్సీస్ ఉంటాయి. అయితే సంవత్సరం అంతా కూడా లభించే ఈ తోటకూరల్లో ప్రోటీన్స్, విటమిన్స్, పోషక విలువల గురించి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తేమ అంటే ఇందులో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, నార అంటే ఫైబర్, క్యాలరీస్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ సి ఈ తోటకూరల్లో పుష్కలంగా ఉంటాయి. ఇంకా తోటకూరల్లో ఎన్నో రకాల అమినో యాసిడ్స్ కూడా ఉన్నాయి. తోటకూరలు ఐరన్ మరియు విటమిన్ ఏ శాతం ఎక్కువ. ఇది గర్భిణీ స్త్రీలకు మరియు రక్తహీనతతో బాధపడే రోగులకు కూడా చాలా మంచిది. బలహీనులకు అంటే ఐరన్ తక్కువగా ఉండి బాధపడే వారికి ఈ తోటకూర చాలా మంచిదని కూడా మనం చెప్పుకోవచ్చు. తోటకూర ఆకు యొక్క అరకప్పు జ్యూస్ 2 కప్పుల పాలకు, 4 కోడిగుడ్లకు, 2 ఆరెంజెస్ కు, అలాగే 25 నుంచి 30 గ్రాముల మాంసానికి, అలాగే 2-3 ఆపిల్స్ కు సేవిస్తే వచ్చే అంత శక్తి ఒక్క తోటకూర తినడం ద్వారా సమకూరుతుంది. అయితే ఈ తోటకూరని చాలా తక్కువ మంది, అంటే చిన్న పిల్లలు కూడా తినరు, మారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ తోటకూరలో ఉండేటటువంటి వాటి ప్రోటీన్స్ ని, అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ విలువ వాల్యూస్ ని మన పిల్లలకి నేర్పించినట్లయితే వాళ్ళకి మనం ఎంతో ఐరన్ ని సమకూర్చుకున్నంత తోటకూర తినటం వలన కంటికి మేలు జరుగుతుంది. విటమిన్ లోపం వలన వచ్చే వ్యాధులు తోటకూర తినటం వలన, దీని జ్యూస్ తాగటం వలన నివారించబడతాయి. రక్తహీనత, కామెర్లు మరియు పోషకాహార లోపం గల రోగులకు తోటకూర జ్యూస్ ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. అలాగే వృద్ధాప్య ఛాయలు కనబడుతున్న తోటకూర జ్యూస్ తాగటం వలన వాటిని నివారించవచ్చు. ఇందులో కాల్షియం శాతం కూడా ఎక్కువే. తోటకూర జ్యూస్ నందు తేనె కలిపి సేవించిన తెల్లబట్ట తగ్గుతుంది. అలాగే మలబద్ధకం కూడా తగ్గుతుంది. మరియు ఆస్మా, బ్రాంకైటిస్, ట్యూబర్క్లోసిస్ రోగాలకు ఎంతో ఉపయోగకరం. అయితే తోటకూర జ్యూస్ మరియు తేనె కలిపి తాగిన గర్భిణీ స్త్రీలకు ఎన్నో రకాల ఉపయోగం. ఇది శిశువు యొక్క ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అయితే ఆస్మా, అలాగే మూలశంక రోగులకు, అలాగే చిగుళ్ల వాపు రోగులకు, ముక్కు నుండి రక్తం కారుతున్న రోగులకు, అధిక రక్తస్రావంతో బాధపడే స్త్రీలకు ఇది ఎంతో ఉపయోగం అని చెప్పుకోవచ్చు. ఈ రోగులు తాజా తోటకూర జ్యూస్ ని నిమ్మరసం కలిపి ప్రతిరోజు సేవించాలి. హైపర్ టెన్షన్, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న రోగులకు తోటకూర జ్యూస్ మరియు నిమ్మరసం కలిపి సేవిస్తే మూత్రం సాఫీగా అయి శరీరంలో ఎక్కువ శాతంలో ఉన్న సోడియం బయటకు వెళుతుంది. ఇంకా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. తోటకూర రసానికి పసుపు కలిపి ముఖానికి రాసి గంట తర్వాత కడిగేసిన ముఖ వర్చస్సు పెరుగుతుంది. అంటే బ్యూటీ టిప్ లో కూడా ఈ తోటకూరని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి తోటకూర ఎంతగా ఉపయోగపడుతుందో మనకి అర్థమవుతుంది. మొటిమలు కూడా నివారించబడతాయి. అయితే తోటకూర గింజలు లభిస్తాయి కదండి, ఆ తోటకూర గింజలందు బెల్లం లేదా పంచదార కలిపి 1 టేబుల్ స్పూన్ ఉదయం, సాయంత్రం సేవిస్తే తెల్లబట్ట అంటే ల్యూకోరియా మరియు మేనోరిజియం అంటే అధిక రక్తస్రావం కూడా ఈ తోటకూర ద్వారా నివారించబడుతుంది. అయితే తోటకూర కషాయం 10 నుంచి 20 మిల్లీలీటర్లు అంటే రోజుకు 3 సార్లు తాగితే నులి పురుగులు నివారించబడతాయి. అలాగే పిండాల్లో రాళ్లు ఉన్న రోగులు కూడా తోటకూరను సేవించరాదు. చూసారు కదండి, సంపూర్ణ ఆయుర్వేదంలో ఆకుకూరలో ఉండేటటువంటి, ముఖ్యంగా తోటకూరలో ఉండేటటువంటి పోషకాలని మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మరిన్ని ఆహార ఆరోగ్య విశేషాల గురించి తెలుసుకుందాం.